ఇక్కడ చూడండి, చెట్ల మధ్యలో కోణాలు. అల్పకోణం, ఇది కూడా అల్పకోణమే. ఇంకో తర్వాత ఆసన్న కోణాలు. ఇక్కడ ఆసన్న కోణాలు చూపెట్టచ్చు. ఇగో ఇట్లా ఆసన్న కోణాలు. తర్వాత ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ కూడా విద్యార్థులకి ఇట్లా కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలింపజేస్తే, ఇక ఇక్కడ ఈ కింద ఒక కొమ్మ ఉంది కదా, ఇక ఈ కొమ్మకి నేను నిలబెట్టిన ఇక్కడ, ఇక ఇది స్ట్రైట్గా ఉన్నది చూడండి, 180 degrees. ఇక అధిక కోణము. తర్వాత అక్కడ కూడా అల్పకోణం ఉంది. ఈ 180 degrees కోణము, 90 degrees. ఇక ఇవి రెండు ఇట్లా, దీనికి ఇది లంబంగా ఉంది. ఇక్కడ 90 degrees కోణం. అంటే కొంచెం జాగ్రత్తగా మనం వెతికిన వాటికంటే పిల్లలు వెతికితే ఇంకా చాలా బాగా వెతుకుతారు. ఈ చెట్టు కొమ్మలను పరిశీలింపజేసి ఈ చెట్టు అని కాదు, ఏ చెట్టు అయినా పర్వాలేదు, ఏ చెట్టు కొమ్మలైనా చక్కగా మనకు ఇక్కడ అందుబాటులో నేను డ్రాగన్ ఫ్రూట్ చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ దగ్గరికి వచ్చిన. కాకపోతే ఏ చెట్టు కొమ్మలు తీసుకొనైనా మనం చక్కగా ఇక్కడ మనము కోణాలను వివరించవచ్చు పిల్లలకి. ఇట్లా ప్రకృతిని అబ్జర్వ్ చేయడం వల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు. ఇక ఇట్లా కోణాలు. తర్వాత ఇక డ్రాగన్ ఫ్రూట్స్, మొగ్గలు. ఇంకా ఇక్కడ అబ్స్ట్యూస్ యాంగిల్, అక్యూట్ యాంగిల్స్. ఇట్లా రకరకాల యాంగిల్స్ మనకు కనిపిస్తాయి. ఇక్కడ కూడా చూడండి, రేఖీయ ద్వయం కూడా కనిపిస్తుంది దీంట్లో. రేఖీయ ద్వయం అంటే ఆసన్న కోణాలు కూడా ఉంటాయి. ఇక ఇదొక కోణము. ఇట్లా పిల్లలని పరిశీలింపజేయచ్చు. ఇక డ్రాగన్ ఫ్రూట్, చివరికి డ్రాగన్ ఫ్రూట్ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.